ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. అసలు క్యాన్సర్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ క్యాన్సర్కి ఏ విధమైన చికిత్స ఉన్నవి అని చెప్పి ఈరోజు మెడికల్ హాస్పిటల్ సంబంధించి కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వెంకట సాంబశివరావు గారు అయితే ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే సార్, మీ ఇంట్రో ఏంటి, అసలు ఎక్కడ స్టార్ట్ చేశారు అసలు మీరు? నా పేరు డాక్టర్ వెంకట సాంబశివరావు అండి. సో రేడియేషన్ ఆంకాలజిస్ట్, మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, సో అరిలోవా, విశాఖపట్నం. సార్, అసలు క్యాన్సర్ ఎన్ని రకాలు అసలు? సో క్యాన్సర్ అనేవి మనకి 100 రకాల పైన క్యాన్సర్లు ఉన్నాయండి. అందులో మనం ముఖ్యంగా 4 రకాలుగా విభజించబడతాయి. కార్సినోమాసు, సార్కోమాసు, లుకీమియాస్ అండ్ లింఫోమాస్ అని 4 రకాలుగా చెప్తాం అన్నమాట. సార్, ఏ క్యాన్సర్కి అసలు ఏ విధమైన చికిత్స ఉన్నది? సో ఈ క్యాన్సర్ అంటే మనకి వచ్చే బాడీ పార్ట్ని బట్టి మనం ఆ ట్రీట్మెంట్, ఆ స్టేజ్ని బట్టి మనం డివైడ్ చేసుకుంటాం అన్నమాట. అది మనం 1వ స్టేజ్ నుంచి 4th స్టేజ్ వరకు ఉంటాయి. సో దాన్ని బట్టి మనకి ఈ ట్రీట్మెంట్ అనేది వేరీ అవుతుంది అన్నమాట. సార్, ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో రెగ్యులర్గా చూసే సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు మనం రెగ్యులర్గా చూస్తే, ఇప్పుడు సర్జరీ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి సర్జరీ వల్ల మనకి ఈ సర్జరీ చేయించుకున్న వాళ్ళలో చూసుకుంటే మనకి ఈ సూచర్స్ ఎక్కడైతే కుట్లేస్తారో అక్కడ కొంచెం ఇన్ఫెక్షన్ రావటము, అలాగే కీమోథెరపీ తీసుకున్న వాళ్ళలో కొంచెం కణాల పర్సంటేజ్ తగ్గటం అనేది, కొన్ని వామిటింగ్స్ కానీ ఇలాంటివి చూస్తూ ఉంటాం. అలాగే రేడియేషన్ తీసుకున్న వాళ్ళకు కూడా కొన్ని వామిటింగ్స్ కానీ, ఈ స్కిన్ అనేది కొద్దిగా మనకి డార్క్ అవ్వటం అనేది చూస్తూ ఉంటాం. సరే, దానికి సంబంధించి ఇంకైనా డయాగ్నోస్టిక్లో ఏమైనా తేడాలు ఏమైనా ఉంటాయా అసలు ఈ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి? ఈ క్యాన్సర్ తీసుకున్న వాళ్ళల్లో ఈ మనకి చూసుకుంటే కనుక మనకి ఈ 3 రకాలు డిపార్ట్మెంట్స్, ఈ మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ అండ్ రేడియేషన్ ఆంకాలజీ, ఈ వచ్చే మన పార్ట్ను ఆ స్టేజ్ను బట్టి ఆ డాక్టర్ మనం ఇది ఆపరేషన్ చేయాలా, కీమోథెరపీ చేయాలా, ఆ రేడియేషన్ చేయాలా అనేది మనం డిసైడ్ చేస్తాం. సార్, ఈ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మళ్ళీ పేషెంట్ ఎన్ని రోజుల్లో నార్మల్ అవ్వచ్చు? ఇది మనకి జనరల్గా కీమోథెరపీ తీసుకున్న వాళ్ళల్లో మనకి ఫస్ట్ సైకిల్ కీమో తీసుకున్న వాళ్ళలో కొంచెం ఆ బాడీ అనేది అలవాటం కావటం కోసం వాళ్ళకి ఒక 2-3 రోజులు ఎక్కువ పట్టొచ్చు ఈ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి. తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ బాడీ అనేది వాళ్ళకి ఆ కీమోథెరపీ డ్రగ్కి అడాప్ట్ అవుతుంది. సో అలానే మనకి రేడియేషన్ తీసుకున్న వాళ్ళలో కూడా కొంతమందికి 1 వారం లేదా 15 రోజులు, మ్యాక్సిమం 1 నెల రోజుల్లో కనుక ఈ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో క్లియర్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు సార్, పర్మనెంట్గా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా సార్ అసలు ఒక పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత? ఈ కొన్ని సందర్భాల్లో పర్మనెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే జనరల్గా క్యాన్సర్ తీసుకునే వాళ్ళలో ఏంటంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనకి క్యూరబుల్. అంటే మనం దానికి చిన్న మెడిసిన్స్ వాడితే మళ్ళీ తగ్గిపోతూ ఉంటాయి. కానీ కొంతమందిలో కొన్ని పర్మనెంట్గా ఉండొచ్చు. అంటే అవి ఎస్పెషల్లీ మనం బ్రెయిన్ ట్యూమర్స్ ఇలాంటి వాళ్ళలో చూస్తే వాళ్ళకి అది చాలా క్రూషియల్ పార్ట్ కాబట్టి అక్కడ ఏదన్నా మైనర్ ఇంజూరీ అయినా అవి పర్మనెంట్గా డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంది. సార్, ఇప్పుడు 65 years దాటిన వారికి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయొచ్చా, ఏం చెప్తారు మీరు? ఈ 65 సంవత్సరాలు జనరల్గా ఏంటంటే మనకి క్యాన్సర్ తీసుకునే పేషెంట్స్లో ఒక బోర్డర్ లైన్ ఏజ్ అండి. ఈ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళలో కొంచెం తక్కువ మందిలో మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాం. అంటే వాళ్ళ బాడీ ఫిట్నెస్, ఎందుకంటే 60 సంవత్సరాలు అందరూ కూడా ఒకలా ఉండరు. కొంతమంది కొంచెం స్ట్రెంత్ ఉన్న వాళ్ళు, కొంతమంది వీక్గా ఉండే వాళ్ళు ఉంటారు. సో దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ కీమోథెరపీ అనేది 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కొన్నిసార్లు ఒమిట్ చేస్తూ ఉంటాం మనం. డాక్టర్ గారు, ఇప్పుడు కొత్తగా క్యాన్సర్లో కొత్తగా చికిత్స విధానాలు అసలు ఏంటి ఉన్నాయి అసలు క్యాన్సర్లో ఇప్పుడు లేటెస్ట్గా? ఎస్, ఇప్పుడు మనకి కొత్తగా రీసెంట్ అడ్వాన్సెస్ అని అంటాం ఇన్ ఆంకాలజీ. సో సర్జరీ పరంగా చూసుకుంటే మనకి రోబోటిక్ సర్జరీస్, అంటే ఇంతకుముందు ఓపెన్ చేసి లాప్రోస్కోపిక్ ఇవన్నీ చేస్తారు. సో దానివల్ల పేషెంట్కి ఎక్కువ కాంప్లికేషన్స్ కానీ హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండటం జరుగుతూ ఉంటుంది. అదే రోబోటిక్ సర్జరీ వల్ల మనకి తక్కువ డ్యూరేషను, అలాగే తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో చాలా వరకు క్యూర్ అవుతుంది. అలాగే మనకి రేడియేషన్లో కూడా తక్కువ నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్లో రేడియేషన్ ఇవ్వచ్చు. అలాగే కీమోథెరపీలో కూడా మనం సాధ్యమైనంత వరకు కొత్తగా వచ్చిన అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, కొత్తగా కార్టీ సెల్ థెరపీ అనేవి ఉన్నాయి అందుబాటులో. డాక్టర్, ట్రీట్మెంట్ తక్కువ రోజుల్లో కంప్లీట్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా? కొన్ని పార్ట్స్కి మనము తక్కువ రోజుల్లో చేసుకోవచ్చు. ఇప్పుడు రేడియేషన్ చూసుకుంటే మనం ఇంతకుముందు కొన్ని క్యాన్సర్స్కి మనం 5 వారాల పాటు అని అట్లా ఇస్తూ ఉంటాం. అది నార్మల్గా ఫ్రాక్షనేషన్ షెడ్యూల్ అంటాం. అలా కాకుండా మనం కొద్దిగా తక్కువ రోజుల్లో కంప్లీట్ చేయడానికి, అంటే కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి, కొంచెం కొంతమందికి కొన్ని ఆరోగ్య రీత్యా కొన్ని ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళల్లో మనం తక్కువ టైంలో ఒక 3 వారాల్లోనూ
అలా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఆపరేషన్ చూసుకుంటే కనుక మనకి రోబోటిక్ కానీ ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వాళ్ళకి బెటర్గా అయ్యే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఒకప్పుడు క్యాన్సర్ అంటే పూర్వ రోజుల్లో ఎప్పుడు ఒకటి అరా ఎక్కడో వినేవాళ్ళమే, కానీ ఇప్పుడు రెగ్యులర్గా వింటున్నాం క్యాన్సర్, ఏదో ఈ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఇవన్నీ దేనివల్ల అంటారు అసలు? ఇంతకుముందు కూడా క్యాన్సర్స్ ఎక్కువనే ఉన్నాయి, ఇప్పుడు కూడా ఎక్కువనే ఉన్నాయి. ఇంతకుముందు ఏంటంటే ఎక్కువగా క్యాన్సర్స్ అంటే ఐడెంటిఫై చేసి వాళ్ళు బాగా క్యూర్ చేయగలుగుతున్నారంటే మెయిన్ రీజను ఎర్లీ డిటెక్షన్ అండ్ ఈ స్క్రీనింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. మన దేశంలో కూడా ఇప్పుడు అవి చాలా అవేర్నెస్ కానీ ఈ ఎర్లీ డిటెక్ట్ చేయటం వల్ల కొంచెం వరకు ఇంత ముందు కంటే కూడా బాగా మన పై చేయి సాధించగలుగుతుంది, తెలుస్తున్నాయి, బయట తెలుస్తున్నాయి. రైట్. ఇప్పుడు మన మెడికవర్లో అత్యాధునిక టెక్నాలజీ సంబంధించి ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంది అసలు? మనం ఈ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అనేది మనం ఒక 1 year క్రితం స్టార్ట్ చేసుకున్నాం. సో మనం రీసెంట్ అడ్వాన్సెస్తో స్టార్ట్ చేసాం అనమాట. హాస్పిటల్ కూడా అంటే మనకి రేడియేషన్ మిషన్ తీసుకుంటే వెరీ హై ఎండ్ టెక్నాలజీ. అంటే మనకి మనం ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్స్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ ఈ మొబైల్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో వాటికి మనం ఈ ట్యూమర్ ట్రాకింగ్ అంటే మోషన్తో పాటు మనం ఈ ట్యూమర్ని క్యాచ్ చేసేలాగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. సో అలానే మనం సర్జరీ చూసుకుంటే రోబోటిక్ సర్జరీస్, దాంట్లో కూడా కొన్ని అడ్వాన్స్డ్ వర్షన్ రోబోటిక్ సిస్టము. అలాగే కీమోథెరపీలో చూసుకుంటే మనకి ఈ టార్గెటెడ్ థెరపీ, ఈ ఇమ్యూనోథెరపీస్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి మన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. డాక్టర్ గారు, ఇప్పుడు సంవత్సరం నుంచి 100 సంవత్సరాలు అనుకుందాం, అసలు ఒక 20 సంవత్సరాలుగా లేదా 10 సంవత్సరాల అసలు క్యాన్సర్ బారిన పడకుండా అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ క్యాన్సర్ బారిన పడకుండా మనం అంటే ఎవరైనా సరే మనం ఒక వయసు ఒక 20 సంవత్సరాలు వచ్చే వరకు జనరల్గా కొంచెం హెల్దీగా ఫిట్గా ఉంటాం. ఇక మనం 25-30 సంవత్సరంలోకి వచ్చిన తర్వాత కొద్దిగా మనకు ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఏంటంటే మనం ఆ స్టేజ్ నుంచే మనం సాధ్యమైనంత వరకు ఈ ఆహార నియమాలు కానీ మనం అంటే కొన్ని ఎక్సర్సైజెస్, డైట్ కంట్రోల్ కానీ అలానే మనం రెగ్యులర్గా హెల్త్ చెకప్ అనేది మోర్ ఇంపార్టెంట్. మనం తక్కువ వయసు నుంచి అవి చేయించుకోవటం వల్ల మనకి ఏదైనా అంటే క్యాన్సర్ రాకముందు మనకి క్యాన్సర్ అంటే గడ్డల్లాగా బాడీలో కొన్ని కనిపిస్తాయి అనుకుంటాం. అలాంటివి మనం ప్రీ క్యాన్సర్ అంటే క్యాన్సర్కి ముందు దశలో గుర్తించుకుంటే కనుక మనం చాలా వరకు అది క్యాన్సర్ రాకుండా మనం ట్రీట్మెంట్ తీసుకొని ఆల్మోస్ట్ మనం మామూలుగా నార్మల్ లైఫ్ సో చాలా బాగా జీవించవచ్చు. అంటే రెగ్యులర్ చెకప్స్ వల్ల మనకు స్టార్టింగ్ స్టేజెస్ తెలుస్తాయి. డాక్టర్ గారు, ఇప్పుడు ఏమైనా ఫుడ్, ఇప్పుడు వ్యాయామం చేయమన్నారు, ఓకే కరెక్టే, ఫుడ్ ఎంతవరకు దోహదపడుతుంది? ఫుడ్ వల్ల అవకాశం ఏమైనా ఉందా క్యాన్సర్ రావడానికి? ఉంది, తప్పకుండా. మనం చూసుకుంటే మనం ఇంట్లో తిన్నదానికి మనం బయట ఫుడ్ తినేదానికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే అవి జనరల్ కంప్లైంట్స్ రూపంలో కావచ్చు, ఏదైనా ఎవరైనా క్యాన్సర్ పేషెంట్ డైరెక్ట్గా క్యాన్సర్ ఉందని ఏ క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళరు. జనరల్గా వాళ్ళకి ఇప్పుడు కడుపు నొప్పి రావటం, కడుపు నొప్పి ఎందుకు వస్తుంది? జనరల్గా బయట ఫుడ్ తింటే వాళ్ళకి ఫుడ్ పాయిజనింగ్ అవటము, సో దానివల్ల స్టమక్ ఎఫెక్ట్ అవటము, ఈ ఎక్కువగా బయట చేసే ఆయిల్స్ కానీ ఆ మెటీరియల్స్ ఏదైనా సరే అవన్నీ ప్రిజర్వేటివ్స్ ఎక్కువ రోజు స్టోరేజ్ చేయటము, దానివల్ల మనకి ఈ జనరల్ కంప్లైంట్స్ అనేవి ఫస్ట్ స్టార్ట్ అవుతాయి. అవి కొన్ని నెలల తర్వాతనో కొన్ని సంవత్సరాల తర్వాతనో అవి క్యాన్సర్గా మారే అవకాశం ఉంటాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ముఖ్యంగా మనం బయట ఆహార పదార్థాలు అంటే అవి ఎక్కువ రోజులు ప్రిజర్వ్ చేసినవి లేకపోతే ఈ ఎక్కువగా ఫ్రైడ్ ఆయిల్స్ ఇలాంటివి తీసుకోవటం వల్ల క్యాన్సర్ రావచ్చు. డాక్టర్ గారు, క్యాన్సర్ స్టేజెస్ కింద డివైడ్ చేస్తారు, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని. అసలు ఆ స్టేజెస్ కోసం వివరించండి. ఈ మనం క్యాన్సర్ మన బాడీలో ఏ పార్ట్కి వచ్చినా సరే, అది బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు, లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనం కేటగరైజ్ చేసినప్పుడు ఫస్ట్ స్టేజా, ఎందుకంటే ప్రతి ఒక్కరు అడుగుతారు క్యాన్సర్ ఉంది అని చెప్పిన తర్వాత ఇమీడియట్గా అది ఏ స్టేజ్లో ఉంది అంటారు. మనం ఆ స్టేజ్ని 4 రకాలుగా విభజిస్తాం. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. స్టేజ్ 1 అంటే అది చాలా వరకు అక్కడే ఉంది అని అర్థం, ఒక లిమిట్ ఒక పరిధికి దాటి ఉండకుండా ఉంది అని అర్థం. అలాగే స్టేజ్ 2 అంటే అది ఒక సైజు నుంచి ఇంకొక సైజు ఒక అర్థం. స్టేజ్ 3 అంటే కొంచెం పక్కనున్న స్ట్రక్చర్స్ కూడా ఇన్వాల్వ్ అయినాయి అని అర్థం. స్టేజ్ 4 అనే పాటికి ఏంటంటే మనకి బాడీకి ఒక చోట మొదలై ఇంకో చోటకి స్ప్రెడ్ అయిపోయిందని చెప్తాం. డాక్టర్ గారు, ఇప్పుడు పలానా స్టేజ్లో కీమోథెరపీ ఇచ్చారు, నయం అయిపోయింది అని అంటారు, ఆఫ్టర్ కీమోథెరపీ కూడా ఏమైనా బ్లడ్ సెల్స్ ఉంటే వచ్చే అవకాశం ఉందా ఈ క్యాన్సర్ సెల్స్ వల్ల? ఈ కీమోథెరపీ కంప్లీట్ అయిన తర్వాత జనరల్గా మనం క్యూర్ అయిపోయింది అనే దానికంటే కూడా కంట్రోల్ అయిందని చెప్తాం అనమాట. ఎందుకంటే క్యూర్ అయిపోయింది అనే మాట జనరల్గా క్యాన్సర్లో ఎక్కడ వాడం.
మనం ఏ పేషెంట్కైనా సరే అది కీమోథెరపీ అయినా ఇంకో ట్రీట్మెంట్ అయినా మనం కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది, మీకు ఇప్పుడు కంట్రోల్ అయింది, మళ్ళీ మనం 2-3 నెలల తర్వాత చెకప్కి రండి అని చెప్తాం. వాళ్ళు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అలా ఒక 2 నెలలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఆ తర్వాత ఆ 2 సంవత్సరాల్లో కానీ 3 సంవత్సరాల్లో కానీ మళ్ళీ కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. అందువల్ల కంపల్సరీగా రెగ్యులర్గా ఫాలోఅప్కి రావటం అనేది మేము కంపల్సరీ ప్రతి ఒక్క పేషెంట్కి చెప్తాం. ఇప్పుడు మగవారి విషయంలో ఏ అలవాట్ల వల్ల ఎక్కువ మనం చూస్తున్నాం ఈ మధ్యన థ్రోట్ క్యాన్సర్స్ అని, లేదంటే ప్రోస్టేట్ క్యాన్సర్స్ అని, ఎందుకు ఆ మగవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ క్యాన్సర్ బారి నుంచి పడకుండా అవకాశం ఉంటుంది? ముఖ్యంగా మనం మగవారిలో చూస్తే గొంతు క్యాన్సర్లు, ఊపిరితిత్తుల క్యాన్సర్లు, అలాగే ప్రాస్టేట్, అంటే ఒక వయసు పైబడిన తర్వాత ఈ ప్రాస్టేట్ ఓవర్ ఫంక్షనింగ్ వల్ల ప్రాస్టేట్ క్యాన్సర్స్ వస్తాయి. సో ఈ అన్నిటికీ కూడా కారణము స్మోకింగ్, ఆల్కహాల్ మెయిన్. అలాగే మనకి గొంతులో నోట్లో వచ్చే క్యాన్సర్స్కి ముఖ్యంగా మనం చూస్తే ఈ కైని, పాన్పరాగు, గుట్కా ఈ ఎక్కువగా నవిలే వాళ్ళల్లో ఒక 100 మంది కనుక నవిలుంటే దాదాపు 35-40% వరకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే స్త్రీకి అందం బ్రెస్ట్, నిజంగా ఆ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి చాలా మంది బాధపడుతున్నారు. అసలు ఎందుకు బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్త్రీ? ఈ రొమ్ము క్యాన్సర్లు అనేవి మనకి జనరల్గా వీళ్ళకి ఇవన్నీ కూడా హార్మోన్ రిలేటెడ్ అని చెప్తూ ఉంటాము. సో అలానే వీళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువగా రెడ్ మీట్ అంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండే, మనకి బ్రెస్ట్ క్యాన్సర్స్ మన ఇండియాలో కంటే కూడా అంటే డెవలపింగ్ కంట్రీస్ కంటే కూడా డెవలప్డ్ కంట్రీస్లో ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఒబేసిటీ మెయిన్ రీజన్ ఒబేసిటీ. సో ఇవి ఎక్కువగా ఈ రెడ్ మీటు, ఈ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి చూస్తూ ఉంటాం. సో అవి రాకుండా ఉండాలంటే మనం ఫ్యాట్ కంటెంట్ తక్కువ, కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజు, రెగ్యులర్గా మనం స్క్రీనింగ్ అల్ట్రాసోనోగ్రామ్ బ్రెస్ట్ కానీ మ్యామోగ్రఫీ కానీ చేయించుకుంటే మరీ మంచిది. అంటే ఫ్యాట్ కంటెంట్స్ తగ్గితే ఎటువంటి ప్రమాదాలు ఉండమంటారు? రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ఖచ్చితంగా తినే వాళ్ళల్లో వస్తుందని చెప్పలేం, తినని వాళ్ళల్లో రాదు అని చెప్పలేం. రిస్క్ అనేది మనకి చాలా వరకు తక్కువ ఉంటుంది. రెడ్ మీట్ అంటే మన ఇండియన్ ఫుడ్ లో రెడ్ మీట్ అంటే ఏంటి? ఓన్లీ మటన్ లో ఎక్కువగా ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. అలాగే బీఫ్ తినే వాళ్ళల్లో చూస్తూ ఉంటాము కొంతమంది. ఫిష్ దాంట్లో ఈ ఫిష్ అనేది చాలా మంచిదేనండి. జనరల్ గా అవి మనకి హెల్తీ. ప్రాన్స్ అంటే సీ ఫుడ్స్ లో ఎస్పెషల్లీ ఫిష్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. అవి హార్ట్ కానీ మన బాడీకి చాలా మంచిది. రైట్ డాక్టర్ గారు, మంచి సలహాలు ఇచ్చారు. ఇది అసలు క్యాన్సర్ ఎన్ని రకాలు ఉన్నాయి, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు కన్సల్టెంట్ రేడియాలజిస్ట్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వెంకట సాంబశివరావు గారు, మెడికల్ హాస్పిటల్ సంబంధించి. మరిన్ని హెల్త్ అప్డేట్ కోసం చూస్తుండండి RTV. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.